అరే సాయి, ఈ వాట్సాప్ స్టేటస్ పెట్టరా? అన్నీ మారాయి, ఇది తప్ప. అన్నం పెట్టేవాడికే సున్నం పెట్టే రోజులు ఇవి. అవసరం ఉన్నంతసేపు మావోడే అంటారు, అవసరం తీరాక వీడెవడు అంటారు. ఇది బాబాయ్ గురించి కదా? కదా. ఇగో హే, ఫస్ట్ అత్తమ్మ చూసింది. అబ్బా, ఇప్పుడు దాన్నన్నా అనుకుంటదిరా. అయ్యో పాపం ఫీల్ అయినట్టున్నారు. రే, స్ట్రీక్ బ్రేక్ అయింది, స్నాప్ పెట్టు. ఎప్పుడు చూసినా అట్లా బ్లాంక్ స్నాప్లు పెట్టకపోతే ఏ చెట్టునో పుట్టనో తీసి పెట్టచ్చు కదరా. సరే, ఈ రోజు నుంచి పంది పిల్ల ముఖం పెడతా. యూ బ్రాట్, యూ మోరాన్. నేను గోస్ట్ చేస్తారా? చేసుకో. పొద్దున్నే బేవర్స్ గర్ల్ ఎక్కువైపోయారు. బొంగు, నేను కూడా చూస్తా నెట్ఫ్లిక్స్. ఇదో పెద్ద జెన్జీ అని నీలుగుతుంది. 25 ఏళ్ళు కూడా లేవు, అప్పుడే కళ్ళు సక్కగా కనిపించవు, జాయింట్ పెయిన్లు, కాళ్ళ నొప్పులు. ఇంకా మా అమ్మేనేమో ఫుల్ సిలిండర్ లేవట్ తెస్తుంది. ఈ 90s బ్యాచ్ మొత్తం గెటింగ్ ఓల్డ్. సో పెట్టి. హలో, హాయ్. నేను లైన్ లో ఉన్నా. నేను వెళ్తా, నా తర్వాత వెళ్ళు. దవడలు వగులుతా చెప్తున్నా, ఓవర్ యాక్షన్ చేయకు. పోనీరా దాన్ని, అది 2 రోజులైంది స్నానం చేసి. రియలీ? ఓ షిట్, లాస్ట్ 2 days నుంచి ఎలక వచ్చిన వాసన వస్తుంది. ఎక్కడి నుంచా అనుకున్నా, అది నువ్వా? రే, కోపం తెప్పించినావు అనుకో, బాగా చెప్తున్నా. అయినా పర్లేదు, నేనే వెళ్తా. ఇందువదన కుందరదన మందగమన మధురవచన. డాడీ లిటిల్ ప్రిన్సెస్. ఏం చేస్తున్నావురా? వేణుస్వామి గారు అపాయింట్మెంట్ కోసం చూస్తున్నా డాడీ. లైఫ్లో ఏం చేస్తున్నావు? 10th పాస్ అయితే బ్యూటిఫుల్ లైఫ్ అన్నారు, ఇంటర్ పాస్ అయితే ఎక్స్ట్రాడినరీ లైఫ్ అన్నారు, ఆఫ్టర్ ఇంజనీరింగ్ లైఫ్ సెటిల్ అన్నారు. ఇంకా అయిపోయింది కదా డాడీ, ఇంకేం చేయాలి? డబ్బులు సంపాదించవా? జాబ్ చేయవా? ఇదెవరు చెప్పలే కదా డాడీ. ChatGPT, how to get job, how to earn money, how to avoid mingle from daddy. ఏంటిది, కామెడీయా? మానవ ప్రయత్నమే కాదు, ChatGPT ప్రయత్నం కూడా చేస్తున్నా. ఏంట్రా ఇది? పింపుల్ ప్యాచ్ డాడీ, అన్ని బాగా అబ్జర్వ్ చేస్తాడు. అట్లా చూసే బదులు చచ్చిపో అని చెప్పొచ్చు కదా డాడీ. నిన్ను చిన్నప్పుడే చెత్తకుండీలో వదిలేయాల్సిందిరా, అనవసరంగా తీసుకొచ్చి పెంచుకుంటున్నావు. అరే సాయి, పెరుగన్నం కుక్క పెడదురా. ఎందుకు? వీడికే పెట్టు, ఒక గ్లాస్ బియ్యం మిగులుతుంది. నవ్వుతుంది. ఏంది ఇది, ఇల్లా? ఎటు చూసిన సామాన్లే. మనం వాటి మధ్యలో ఉంటున్నామో అవి మన మధ్యలో ఉంటున్నాయో తెలుస్తలేదు. ఇదేంటి న్యూస్ పేపర్ ఇక్కడ పెట్టారు? ఏంద్రా ఫీల్ అవుతున్నావా? ఈ సంవత్సరం నాకు బాగాలేదు, అందుకే సైలెంట్గా ఉన్నా. ఏం మాట్లాడినా అవమానమే. మరి రాజపూజ్యం పరిస్థితి ఏంటి? అది వేణుస్వామి గారు చూసుకుంటారు. నీ బొంద, నీ బొచ్చ, నీ బోడె పోరా. అమ్మా, నీళ్ళు రావట్లేదు. వచ్చిందమ్మా వయ్యారి. 2 రోజులకు ఒకసారి సంభవించే అష్టగ్రహ కూటమిలాగా ఎప్పుడో ఒకసారి స్నానం చేస్తే ట్యాంక్ అయిపోదా? రే పోరా. అయ్యో, రేపు మొత్తం నీళ్ళు రావే. ఇప్పుడు వాటర్ రాగానే పట్టాలి. 24 hours వాటర్ సప్లై ఉంది కదా ఈ ఏరియాకి. 48 గంటలకు ఒకసారి నీళ్ళు వస్తాయి. ఇలా సెకలు పడితే ముడ్డి గడుకోవడానికి కూడా నీళ్ళు ఉండవు. మమ్మీ, ఈ మధ్య నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తున్నావు కదా, చాలా ఫ్లూయెంట్గా బూతులు వస్తున్నాయి.
నేను బట్టలు మార్చుకోను, నువ్వు బయటికి పో. రప్ప రప్ప నరకాలు దీన్ని. నా రూమ్ నాకు సపరేట్గా ఉండే రోజు ఎప్పుడు వస్తుందో ఏమో. డా జల్దీ. అంకుల్ మీ బండి అక్కడ పెట్టుకోండి, మా కొత్త కారు వస్తుంది ఈరోజు ఇక్కడ. ఓకే అండి. రే సాయి, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, చేదు మాటే నాన్న. చెప్పండి కసాయ్. మ్మ్. సారీ డాడీ. ఈ బండి అక్కడ పెట్టు. మరి నా బండి ఎక్కడ పెట్టాలి? అడ్జస్ట్ చేసి పెట్టరా. పక్కింటి అగోరు అంకుల్ కూడా కొత్త కారు కొంటున్నాడు అంట డాడీ. మనం ఎప్పుడు డాడీ కొత్త కారు కొంటాం? మన దగ్గర ఉంది కదా. ఏది ఈ మిస్టర్ బీన్ కారా? బయటికి వేసుకోపోతే నవ్వుతున్నారు డాడీ. మ్మ్. మ్మ్. సారీ. పక్కన దానికి మస్తు ఎక్కువైతుందండి. ఏమైందే? ఏమైందేంది? మన చెత్త బుట్ట అడ్డమైతుందంట, అది నేను తీయాలనంట. ఇన్ని సంవత్సరాల నుండి గుడ్లు పెడుతుందా? వాళ్ళ ఆయన కూడా నా బండి తీయమన్నాడు. కారు కొంటుర్రంట. మమ్మీ, ఎందుకు ఆ చెత్తబుట్ట ఇంటి లోపల పెట్టారు? కంపు. బయట పెడితే దానికి మంట, లోపల పెడితే నీకు మంటనా? నేను అట్లా అన్నానా? హలో హలో కొడంగల్ శేఖర్. హలో చిట్టి పికిల్స్. ఎందుకు సిజ్జులే కరుస్తున్నావు? ఏమైంది? అరే, ఆ చెత్త బుట్ట తీసి చెప్పుల కాడ పెట్టుపో. సరే. అసలు ఏందో మీ ఇద్దరు. ఫ్యాన్ ఆన్ చేయి, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టు, వాటర్ తీసుకురా. నీకు మరీ అంత ఎదోలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదురా. వెళ్ళి పని చేయి. నీ డాడీ, పొద్దుననగా పోయి బయట ఎండకి ఆఫీసులో వేడికి ఒళ్ళంతా గొల్లై ఇంటికొస్తే ప్రశాంతంగా పడుకోనియవా? డాడీ నేను కాదు డాడీ. ఏంట్రా నువ్వు ఇంకా పడుకోలేదా? రేయ్, నువ్వు పడుకోమ్మా. రేయ్, నువ్వు పడుకోబావు. వస్తే అది ఆపవే. ఆగరా ఒక 5 minutes. ఇంటి లోపల కొన్ని రోజుల నుంచి నాకు ఇంట్లో అన్నం బదులు మింగులే పెడుతున్నారు. అందరితో కొంచెం కొంచెం తినాల్సి వస్తుంది. నా రూమే నాకు సపరేట్ ఉంటే నాకు వీళ్ళందరి నుంచి ఎప్పుడో విముక్తి దొరికేది. ఛీ! ఏమండి, ఆ, ఓనర్ గారు వచ్చారు. నేను ఒకడు రెంట్ పెంచడానికి వస్తాడు. తీసుకో. మరేం లేదయ్యా, వచ్చే నెల నుంచి రెంటు పెంచుదామని చెప్పడానికి వచ్చానయ్యా. తెలుసు సార్. కాకపోతే ఈసారి 5,000 పెంచుదామని. 1000 నుంచి 5,000 ఒకేసారి ఎలా సార్? భలేవాడివయ్యా, నీకు తెలియదేముంది చెప్పు. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే రెంటుకి మీరిచ్చే రెంటుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందయ్యా. అంతెందుకు, సింపుల్గా ఇప్పటికిప్పుడు ఈ ఇల్లు అద్దెకి ఇస్తాను అంటే నేను పెంచిన రేటు కంటే 10,000 ఎక్కువ ఇచ్చి దండం పెట్టి ఈ ఇంట్లో దిగడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. అమ్మా, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు మరోలా అనుకోకండి. నాకా వయసు అయిపోతున్నది, ఖర్చులు కూడా పెరిగిపోయాయి. అందుకని రెంట్ పెంచక తప్పట్లేదు. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానయ్యా. దేవుడు మేలు చేస్తే వచ్చే నెల కనపడతాను. ఆ, ఫస్ట్ తారీఖు మాత్రం తప్పకుండా రెంట్ పడాలయ్యా. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. రే అచ్చి, వచ్చి పడుకోరా.
ఊరుకోండి, పిల్లలు వింటారు. నన్ను కట్టుకున్నందుకు నీకెలాగూ తప్పదు. పాపం పిల్లలెందుకే నా వల్ల బాధపడాలి? నా భార్యకి, నా పిల్లలకి మంచి ఇల్లు ఇవ్వలేకపోతున్నాను. మనసుకి చాలా కష్టంగా ఉంది. ఫ్యాన్ స్పీడ్ పెంచు, వాళ్ళకేం వినపడకూడదు. ఏయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారా? ఏమైంది చెప్పు. ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? ఏమైంది? సాయి ఎక్కడా? పడుకున్నాడండి. లేపి రమ్మను. అరే సాయి, డాడీ రమ్మంటున్నారులే. ఏ రోజు కన్నా నేను కలెక్టర్ అవుతానమ్మా, నేను కలెక్టర్ అవుతా. నీ బొంద, నీ బోడే, నీ బొచ్చే. మూసుకొని రారా. నా కళలో కూడా నువ్వు సేమ్ ఇట్లానే తిడుతున్నావు అమ్మా. రా. రే ఎలుగుబంటి, నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం, పోనే పోదే ఈ బంధం. వర్షాకాల సమావేశాలకు స్వాగతం. ఉహుం. మనం ఇల్లు కొంటున్నాం. ఆ? పెద్ద ప్లానింగే. అవును, పెద్ద ప్లానింగే. స్థలం ఎక్కడ చూశారు? స్థలం ఏంటి? మనం ఇల్లు కొంటున్నాం కదా. ఇల్లు కొంటున్నాం, ఫ్లాట్. అవ్వా, ఫ్లాటా? స్థలం కొని 2-3 ఫ్లోర్లు వేసి రెంట్కి ఇచ్చి మనం ఒక ఫ్లోర్లు ఉంటే మంచిగుంటది. ఫ్లాట్ అయితే అట్లుండదు కదా. అపార్ట్మెంట్ అయితే జిమ్, స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్, అబ్బో అన్ని రకాల అమ్యూనిటీస్ ఉంటాయి కదా. అన్ని తీసి నీ ముడ్లో పెట్టుకో. ఈ గోడ నీది కాదు, ఈ గోడ నీది కాదు. ఎందుకురా అపార్ట్మెంట్స్? అపార్ట్మెంట్స్ అయితే సెక్యూరిటీ ఉంటుంది, చుట్టుపక్కల వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. మనం ఎలాగూ వీళ్ళకి బెస్ట్ ఇవ్వలేం, కనీసం నెక్స్ట్ జనరేషన్కైనా బెస్ట్ ఇవ్వాలి కదా. ఎందుకు నాన్న అలా అంటారు? మీరు మాకెప్పుడు బెస్టే ఇచ్చారు. డాడీ, ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఊకే ఈ బోరాన్ చేయడం, ఆఫ్ చేయడం, పార్కింగ్ దగ్గర అడ్జస్ట్మెంట్లు, కరెంట్ కట్ అయిపోతే ఇమీడియట్ గా కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేసి కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడగడం, ఇలాంటివి ఏమి ఉండవు కదా. ఉండవురా, అయినా అది గ్రేటెడ్ కాదు, గేటెడ్. ఇది చాలు డాడీ. మన షిఫ్టింగ్ ఎప్పుడు? మీ బాబు ఏమైనా ముఖేష్ అంబానీ అనుకుంటున్నావా? మా బాబు మురళీకృష్ణ, ద గేటెడ్. లోన్ పెట్టాలి, డౌన్ పేమెంట్కి అమౌంట్ రెడీ చేయాలి, ఇంటీరియర్ అని, గృహప్రవేశం అని, అబ్బో 100 ఖర్చులున్నాయి. ఓకే చెప్పండి, ఇప్పుడు నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అదేరా అమౌంట్. కాదు, అపార్ట్మెంట్లు అంటారేంటి? ల్యాండ్, ఇల్లు ఉంటే ఏం చేసినా చెయ్యకున్నా రెంట్లు వస్తాయి. అయ్యో, హలో కాల్కయ్య. వీడి గురించే మామ నేను చెప్పింది. ఏ నా బెస్ట్ ఫ్రెండ్. శివయ్యా, బెస్ట్ ఫ్రెండ్తో ఎవరైనా ముద్దులు ఆడుకుంటారా? బ్రో నేనేమంత డీప్గా పోలేదు, జస్ట్ టిఫిన్ చేసిరా? జస్ట్ కాఫీ అండ్ స్నాక్స్ అంతే.
ఏ వాటర్ మర్చిపోయావు. యా. నా జీవితం మంచు కురిసిపోయిందిరా. ఊకో మామ ఊకో. ఏమైంది బ్రో? ఎనీ ప్రాబ్లం? నీ ఫోని నాకు దేవ్ అనే తెలుసు నీకు నా మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని. ఫోని పాస్వర్డ్ తీసి. ఇషాన్ సిచ్యువేషన్షిప్. ఒక సిచ్యువేషన్ లో ఫ్రెండ్ అయ్యాడు, ఆ తర్వాత సిచ్యువేషన్షిప్ అయింది. వినోద్ బ్రెడ్ క్రంబింగ్. హా బాగా మాట్లాడతాడు, సో ఫ్రెండ్ అయ్యాడు. మహేష్ గోస్టింగ్. వేస్ ఫెలో సడన్ గా కట్ అయిపోయాడు. ఆన్ అండ్ ఆఫ్ ఫ్రెండ్. రాహుల్ కుషనింగ్. నువ్వు హర్ట్ చేస్తే ప్రతిసారి నన్ను ఓదార్చడానికి ప్యాంపర్ చేయడానికి వాడుంటాడు. రాహుల్. మోహిత్ లవ్ బాంబింగ్. హబ్బా మోహిత్ ఇస్ బెస్ట్ అంతే. వాడి అటెన్షన్, ఎఫెక్షన్, ఫ్లర్టింగ్ స్కిల్స్ వేరే లెవెల్ అంతే. ఆర్బిటింగ్, జాంబింగ్, స్లో ఫెడ్, థర్స్ట్ ట్రాప్, క్యాట్ ఫిషింగ్. ఏందే ఇల్లు ఎవరు? వాళ్ళందరూ ఫ్రెండ్సే. విష్ణు బెంచింగ్. దిస్ గై ఓన్లీ. ఒకసారి నువ్వు మన స్ట్రీక్స్ బ్రేక్ చేసావు, ఆ కోపంలో వీడి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసా, అప్పటి నుంచి ఫ్రెండ్ అయిపోయాడు. అమ్మో, బై ఛాన్స్ కూడా మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ తీసుకోకండి, తట్టుకోలేరు. నా లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను బేబీ, నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఐ లవ్ యూ సో మచ్. లెట్స్ గెట్ ఇన్ టు రియాలిటీ. నన్ను తిప్పడం, నాకు కావాల్సింది కొనివ్వడం నీ వల్ల అవుతుందా? మరి అడ్జస్ట్ అయ్యి నీతో హ్యాపీగా ఉండాలా? కనీసం నీకు సొంత ఇల్లుందా? ఒక జాబ్, ఒక కార్, కనీసం ఇంట్లో పాకెట్ మనీ అయినా ఇస్తారా? లేదు. ప్లీజ్ డోంట్ డూ దట్. అందరూ చాలా వియర్డ్గా చూస్తున్నారు. నేనేం చేస్తే నీకెందుకు? నీతో ఉన్నప్పుడు బానే ఉంటున్నా కదా, అదొకటే చూసుకో. బై దట్ మనం హ్యాపీగా ఉండొచ్చు. త్రీ ఇయర్స్ లవ్ సుమనా. సో లవ్వే కదా, ఈ రోజుల్లో పెళ్ళికే దిక్కులేదు. కొంచెం కూడా తప్పనిపించట్లేదా? అడ్జస్ట్ అవ్వాలనిపించట్లేదు. నాకు ఫోన్ వస్తున్నట్టుంది. నేను మమ్మీతో గుడికొచ్చాను, మళ్ళీ చేస్తాను. అమ్మయ్యా, సో ఇప్పుడు మీకు బ్రేకప్ అయిపోయినట్టే కదా? నెక్స్ట్ నీకే ఇస్తారు బ్రేక్. ఏయ్ నువ్వు చెప్పేబి. రే 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 ఆగ్రా, వస్తున్నా. సార్ ఈ ప్లాట్ కూడా సేల్కు ఉంది సార్. మనకి ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. ఇదంతా క్లీన్ చేసుకొని, బోర్ వేసుకొని, ఫౌండేషన్ వేసుకొని, పిల్లర్లు కట్టడానికి మినిమం 10 లక్షలు అవుతుంది సార్. మీరు ఆ పక్కన ఉన్న బిల్డింగ్ చూసారా? మీరు సేమ్ యాస్టిజ్గా లేపొచ్చు. చూడండి, మరి మీకు రేట్ ఓకే అయితే మనం ప్లాన్ చేద్దాం. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ బిట్ సార్. ఇది గజం 80,000 చెప్తున్నారు సార్. ఇది ప్లాట్ మొత్తం కూడా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ సార్. ఇది బిల్డర్ మనకు బాగా తెలిసినోడు కాబట్టి తక్కువ రేట్లో ఇచ్చేస్తాడు. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నా కానీ తక్కువలో వచ్చేస్తాయి మీకు సార్. ఇవైతే రెడీ టు మూవ్ ఫ్లాట్ సార్. ఇవి మీకు 5,500 పర్ ఎస్ఎఫ్టీ లాగా చెప్తారు. ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ ఉంది సార్. ల్యాండ్ చూసి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టడం ఈ రోజుల్లో అవ్వదు సార్. ల్యాండ్కు 1 కోటి పోతుంది సార్. ఇంటీరియరు అవి ఇవి అంటే అదో పెద్ద పంచాయతీ సార్. అది నా మాటిని అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాం.
అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఫ్లాట్ నేను చూసి పెడతా సార్ మీకు. నేను చూస్తా సార్, మంచి మంచి ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి చెప్పండి సార్ నాకు. పదండి. ల్యాండ్ కొని ఇల్లు కట్టడం కష్టం, అపార్ట్మెంటే తీసుకుందాం. అమ్మా, నాకు సార్ ఆఫీస్లో చాలా పనులు చేసి పెట్టిండమ్మా. ఒక రకంగా ఆయన వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నామ్మా. సార్ దగ్గర రూపాయి కమిషన్ కూడా తీసుకోనమ్మా. అన్ని ఫెసిలిటీస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఫ్లాట్ నేను చూసి పెడతామ్మా మీకు. గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ బాగుంటది డాడీ. రేయ్, అది గేట్లు గార్డెన్లు కాదురా, గేటెడ్ కమ్యూనిటీ. వీడు మళ్ళీ ఇల్లు కొంటాడంట. ఫ్లాటే తీసుకుందాంలే డాడీ, సెక్యూరిటీ ఇంకా కమ్యూనిటీ లోపలే అన్నీ ఉంటాయి. మీ ఇష్టం, నాకేదైనా ఓకే. సార్ నేను ఎతికి పెడతాను సార్, మీరెందుకు టెన్షన్ తీసుకుంటారు? ఓకేనా? సరే సార్, రైట్. బాయ్. గౌతమి, నాన్న సారీ బేటా. పర్లేదు నాన్న, నాకు జాబ్ వచ్చింది. ఇక నుంచి నేను కూడా ఇంటికి ఈఎంఐ కడతా. మరి నీ స్టార్టప్ ఐడియా? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా నాన్న. అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదు కదా. ఇంకేంటి డాడీ, ఇల్లు కొనేస్తున్నావు, నా పెళ్లి కూడా చేసి పంపించేస్తావు. పెద్ద ప్లానింగే చేసావు. రేపే ఇన్వెస్టర్ తో కాల్. ఇది అయిపోతే ఇంకా నీ స్టార్ట్అప్ కి తిరిగే లేదు. మీటింగ్ క్యాన్సిల్ చేసారా? స్టార్టప్ ప్లాన్ ఇంకొద్దు మనకి. పిచ్చా, దీనికోసమే కదా కాలేజ్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చినా వద్దనుకున్నావు. జాబ్ ఆపర్చునిటీ వదిలేసి మరీ స్టార్ట్అప్ కోసం చేసావు మొత్తం. అంత సెట్ అయ్యే టైంలో కాల్ కట్ ఆఫ్ అంటావేంటి? పిచ్చా నీకేమన్నా? ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు ఏమైంది చెప్పు. అలా కాదురా, ఇంట్లో సిచ్యుయేషన్ ఏం బాగాలేదు. ఈ టైంలో ఈ స్టార్టప్కి నేను టైం ఇవ్వలేను. నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, ఇల్లు కొంటున్నారు. వాళ్ళు నాకు చాలానే టైం ఇచ్చారు. ఇప్పుడు ఇంకా టైం ఇచ్చినా తీసుకోవడానికి నేను రెడీగా లేను. వదిలేసాయి. నేను నీకు నా రెజ్యూమే పంపిస్తాను. జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే రిఫర్ చేయి. అసలు ఏందో నువ్వు. సరే పంపు. పెద్ద ఇల్లు. అమ్మా, దిస్ రూమ్ బిలాంగ్స్ టు మీ ఇంక్లూడింగ్ వాష్రూమ్. ఇది పెద్ద ఉంది కాబట్టి నేను తీసుకుంటాక, ఈ రూమ్ చిన్న ఉంది కాబట్టి నువ్వు తీసుకో. ఆ చిన్న రూమ్ మమ్మీ డాడీలకి ఇచ్చేద్దాం. నీకు ఎవడిచ్చాడు రా రూము? అనవసరంగా ఆ రోజు రాత్రి నా కోసం ఏడ్చాక. ఇనిషియల్ అమౌంట్ ఎంత పే చేయాలి? లోన్ ప్రాసెస్ కూడా ఒకసారి డీటెయిల్గా రాసివ్వండి. సరే సార్, నేను అన్ని డీటెయిల్స్ బ్రీఫ్గా నోట్ చేసిస్తాను. నేను పచ్చళ్ళ వ్యాపారం స్టార్ట్ చేస్తాను. నేను కూడా ఈఎంఐ కడతాను. అది డాడీకి చెప్పు. చెప్పా. నాకు కాదు, డాడీకి చెప్పాను. అలిగావా చిట్టి పికిల్స్ చిలక, డాడీ మీద అలక. నీలాగా సిగ్గుసరం లేకుండా లేన్రా. హలో డాడీ, నేను కూడా ఈఎంఐ కడతా. ఇన్స్టాలో పేజ్ క్రియేట్ చేసిన, మంచి మంచి వీడియోస్ పెడతా, ఫాలోవర్స్ కొడతా, ప్రమోషన్స్ చేస్తా. నాకు డబ్బులు వచ్చాక మీతో మాట్లాడతా. ఊళ్ళో ఉన్న 2 ఎకరాలు అమ్మేస్తాను. నా సేవింగ్స్, ఆ పొలం డబ్బులతో డౌన్ పేమెంట్ కట్టేద్దాం. ఏమండోయ్, విన్నారా ఈ ఉడ్డూరం? మీరు విన్నారా?
అమ్మ ఒకసారి అరే గాడిది కొడితే పా. హలో ఎవరు బాబు? 2 ఎకరాల భూమి అమ్మకానికి పెట్టారు కదా, అవునండి. ఆ భూమి మీది కాదు కదా, మీరెలా అమ్మకానికి పెడతారు? నాది కాదా? మీ పేరు మీదే లేదు, అలా ఎలా అమ్మకానికి పెట్టారు? రే ఏమైందంట? ఏమైంది? ఎవరు చెప్పారు మీకు? అదంతా అబద్ధం అండి. ఏది అబద్ధమో కోర్టులో చూసుకో. ఇలాంటి మ్యాటర్లన్నీ అక్కడే సెటిల్ అవుతాయి. కోర్టులో తెలుసుకుందామా? అసలు ఏం మాట్లాడుతున్నారు? సేమ్ పెద్ద డాడీ కూడా ఇట్లనే ఉంటాడు కదా డాడీ. హా బాబాయ్, బాగున్నారా? సాయి, ఆయన అంత మంచిదేనా? ఫిట్టింగ్ పెట్టి ఫేక్ స్మైల్ చేసుకుంటా మళ్ళీ మంచిగా ఉన్నారా అని అడుగుతుండొచ్చు. చెప్పండి బాబాయ్. అమ్మ ఎదురా? అమ్మ యూరోప్ ట్రిప్కి వెళ్ళిందిగా వాళ్ళ కొలీగ్స్తో. అదేరా, ల్యాండ్ అమ్మకానికి పెట్టాము. ల్యాండ్ డాడీ పేరు మీద ఉంది కదా, అట్లా అమ్మకానికి పెట్టారు? పర్మిషన్ ఉండాలి కదా. అది అట్లా కాదన్నా, డాడీ పేరు మీద ఉన్నదే ఒక్క ల్యాండ్. ఇది డాడీకి ఇచ్చేసి 500 గజాల మొయినాబాద్ స్థలము, ఇల్లు అన్నీ పెదనాన్నే కదా తీసుకున్నాడు. ఇప్పుడు ఇది అమ్మాలనుకున్నప్పుడు పర్మిషన్ అంటున్నారు. మరి మీరు అది అమ్మినప్పుడు మాకు చెప్పని కూడా చెప్పలేదు. ఫోన్ చేసిర్రు, డాడీని రమ్మన్నారు, వచ్చిండు, సంతకం పెట్టిండు, వెళ్ళిపోయిండు. ₹1 కూడా తీసుకోలేదు కదా. ఇప్పుడు పర్మిషన్ అంటారు ఏందన్నా? పాయింటేరా సాయి, డాడీతో నేను మాట్లాడి సంతకం పెట్టిస్తా. కానీ బాబాయ్, మా ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు. ఎట్లనో అమ్మకాన్ని పెట్టారు కదా, సగం డబ్బులు మాకేయండి, మిగిలినంతా మీదే కదా. అలా కాదురా, అమ్మాయి పెళ్లి చేయాలి, ఇల్లు కొనాలి. మీ నాన్న మీకు చాలా ఇచ్చాడరా. నా పిల్లలకి నేను ఏమీ ఇవ్వలేదు. నా పరిస్థితి అస్సలు బాగలేదురా. ఆ భూమి అమ్మాలి, ఇల్లు కొనాలి, పెద్దదాన్ని పెళ్లి చేయాలరా. నాకే పైనుంచి ఇంకా డబ్బు అవసరం ఉంది. అలా కాదు బాబాయ్. సర్లే, లీగల్గానే ప్రొసీడ్ అవుదాం, కోర్టులోనే చూసుకుందాం. మనలో మనకి ఎందుకు బాబాయ్ గొడవలు? మా డాడీని అలా చూడలేకపోయాను. సరిపోయింది. దొంగనా కొడుకులందరూ చుట్టాల రూపంలోనే ఉంటారు. లెక్క సరిపోయింది బాబాయ్. సరేరా సాయి, కలుస్తా ఉండు. నా పేర్ల మీద ల్యాండ్ లాంటివి ఏం లేవన్నా. అయితే నీతో పని కూడా లేదు. దొంగ. కలుద్దాం బాబాయ్. మీ ఊర్లో చాతబడి చేసే అంకుల్ కాంటాక్ట్ నెంబర్ ఉందా డాడీ? అది ఉంటే నాకు పంపు ఫస్ట్. చుట్టాలంటే కోసుకుంటా. డాడీ, మిమ్మల్ని మీ చుట్టాలు ఇంతలాగా మోసం చేస్తుంటే మీకేం అనిపిస్తలేదా? మీ ప్లేస్లో నేను ఉంటే వాళ్ళని ఎన్ని రకాలుగా చంపేవానంటే. ఈ తమ్ముడు అన్నను నమ్మాడంటే తమ్ముడు తెలివి తక్కువడని కాదు, అన్నని అంతలా నమ్మాడని. ఏమా, కారు నేర్చుకోవడానికి వెళ్ళలేదా? ఈరోజు ఇంకోటి జీవితం సేవ్ అనమాట డాడీ. నోరు మూసుకోరా దున్నపోతు, ఇవాళ సెలవు డాడీ. సరే సరే. స్థలం అమ్మేశాంరా. సైలెన్స్. నోరు మూయ్ బే. మమ్మీ, డీల్ విత్ ద డాంకీ. చెప్. వణక్కం గాయ్స్, నమస్కారం గాయ్స్. ఇది ప్రాన్ పికెల్, ఇది మటన్ పికెల్. ఇవన్నీ మా ఏరియాలో లాస్ట్ 5 years నుంచి చాలా ఫేమస్ గాయ్స్. మనం స్టార్ట్ చేసే వారం అయింది కదా, 5 ఏళ్ళు అంటాడేంటి? అప్పుడే మా స్టాక్ మొత్తం అయిపోయిందంటే అర్థం చేసుకోండి మన పికిల్స్ యొక్క క్రేజు. నెక్స్ట్ స్టాక్ డేటు స్టోరీలో పెడతారు. ఈ గ్యాప్ లో మీరందరూ కెరియర్స్ మీద ఫోకస్ చేయండి. ఆల్ ద బెస్ట్ బాయ్. మమ్మీ బాయ్ చెప్పు. సరిపోయింది. అరే బేవుడే, మనం పచ్చళ్ళు ఇప్పుడే పెడితే అప్పుడే అయిపోయిందంటావేంట్రా? అబ్బా, దీన్నే మార్కెటింగ్ అంటారు. ఇలా చెప్తేనే మన పికిల్స్ చాలా క్రేజ్ ఉందనుకొని అందరూ ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకుంటారు. నీ బొందా, నీ బొచ్చా, నీ బోడే చల్లడా. నన్ను చూసి ఏడవకరా.
మన దగ్గర డ్రమ్ ఇరుకు, స్లిమ్ ఇరుకు. బ్రో ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి రీల్స్, మన పికిల్స్ తింటే కెరియర్ మీద పెరుగుతుంది ఫోకస్ తో. కాంబో ఇరుకు, ఇక ఉండదు తలనొప్పి. రే ఏంట్రా ఇది? ఎక్కడ లేని బూత్లన్నీ నీ కామెంట్ బాక్స్లోనే ఉన్నాయి. ఇవన్నీ కామన్ అక్క. అప్. మనకి సేల్స్ బాగా అవుతున్నాయి, వ్యూస్ మస్తు వస్తున్నాయి. అట్లా కాదురా. ఇవన్నీ లైట్ అక్క. మామయ్య ఏంది ఈ టైంలో ఫోన్ చేస్తుండు? హలో, కొంచెమైనా సిగ్గుండాలి బావా. అయినా మన ఇంట్లో ఆడలను తిడుతుండ్రు, ఎవరేమనుకున్నా పట్టించుకోరా? మీకు డబ్బులే ముఖ్యమా? మన పరువేం కావాలి? అరే తమ్ముడు, మీ బావ కష్టాల్లో ఉన్నప్పుడు లేని పరువు, నేను ఇంటికి వస్తే ఎక్కడ డబ్బులు అడుగుతానోనని ఇంట్లోనే ఉండి లేడు అని చెప్పించినప్పుడు గుర్తు రాలేదా పరువు? నేను కానీ నా కుటుంబం కానీ ఏ తప్పు చేయట్లేదు. నాకొచ్చింది నేను చేస్తున్నాను. మా ఆయనకి నా పిల్లలకి అండగా నిలబడుతున్నాను. బయట ఆ కామెంట్ బాక్స్లలో ఏం మాట్లాడుతున్నారో నాకు అనవసరం. మాకు అన్నం పెట్టవవి. ఏందక్క నువ్వు ఈ అడ్డమలతో మాట్లాడడం అవసరమా నీకు? వాళ్ళతోనే సభాష్ అనిపించుకుంటా. అరే ఈ తొక్కల పచ్చళ్ళు మీ జీవితాన్ని మారుస్తాయింది. చూపిస్తా, మార్చి చూపిస్తా. ఇంట్లో మొగోళ్ళు చేతగానోళ్ళు అయితే ఆడోళ్ళ గొంతులు ఇట్లనే లేస్తాయి. ఫాల్తుగాడెక్కడో. చిన్న కొట్టు బాబు, చిన్న కొట్టు. మమ్మీ లాస్ట్ మంత్ మనం చికెన్ ఎంత కొన్నాము? 50 కేజీలు. ఈ మంత్ ఎంత కొంటున్నాము? 150 కేజీలు. చిన్న కొట్టు. మా అమ్మ చుట్టాల దగ్గర శబదం చేసింది. ఇంకా దేవుడు దిగొచ్చా శబదాన్ని ఆపుదామని ట్రై చేసినా సరే ఆపలేరు. మమ్మీ ఫ్రాన్స్ ఒక 20 కేజీలు సరిపోతుంది కదా? అదేం సరిపోతుందిరా, ఒక 50 కేజీలు తెస్తే సరిపోతుంది. సందు దొరికినప్పుడల్లా దుమ్ము లేపుతున్నావు అమ్మా. కానీ అన్న 25 కిలో. పనోళ్ళని పెట్టుకోవచ్చు కదా మమ్మీ, మొత్తం పని నువ్వే ఎందుకు చేస్తున్నావు? వాళ్ళకి జీతాలు ఇచ్చే కన్నా నేనే ఒక గంట సేపు పని చేసి అయిపోతుంది కదా. సరే డబల్ పని పెట్టకు. మమ్మీ నేను హెల్ప్ చేస్తా మమ్మీ. ఇగో ఈ ఆయిల్ ప్యాకెట్ కట్ చేస్తా చూడు. అయిపోయింది, బతికి అయిపోయింది. మొత్తం క్లీన్ చేయి బాడుకో, మొత్తం క్లీన్ చేయి. క్లీన్ చేయి జల్దీ. నువ్వు నవ్వకే. మన ఇంటికి డౌన్ పేమెంట్కి ఫస్ట్ మనీ నేనే ఇచ్చా. హలో డాడ్ లిటిల్ ప్రిన్సెస్, జరు పక్కనే జిహెచ్ఎంసీ పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళి ముందు ఆడుకో. డాడీ, దిస్ ఈస్ ఫ్రమ్ అవర్ పికల్ బిజినెస్. More money coming. I will do online. And also, now I am 50K professional influencer. ఒకళ్ళు ఎదుగుతుంటే చాలు, ఎవరో అవసరం లేదు మమ్మీ. పక్క నుండే వాళ్ళే కుళ్ళుకొని చేస్తారు. నేను ఏం చేస్తాను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. చెయ్యి. వాడేదో ప్రొఫెషనల్ అన్నాడు, కోర్స్ ఏమైనా ఫినిష్ చేసిండా? లేదు డాడీ, వాడికి ఇన్స్టాగ్రామ్లో 50,000 ఫాలోవర్స్ వచ్చారు. వాడికి ఎవడా మా 50,000 ఇచ్చేది? అయ్యో డబ్బులు కాదు డాడీ, ఫాలోవర్స్. అంటే ఇప్పుడు అమ్మ పచ్చళ్ళు పెడుతుందా, అవి వాడు సెల్ చేస్తున్నాడు అనమాట. వాడికి మార్కెటింగ్ వచ్చు, సేల్స్ వచ్చు, పబ్లిసిటీ వచ్చు, ప్రమోషన్స్ వచ్చు. అంటే ఒక MBA గ్రాడ్యుయేట్కి ఏమేమి వచ్చో వీడికి అవన్నీ వచ్చు. అవునా? సాయి, నేను కూడా నీ వీడియోస్లో చేయొచ్చా? హలో ఫ్యామిలీ,
ఈ వీడియోస్లో మళ్ళీ హే ఫ్యామిలీ దిస్ వీ హాయ్ ఫ్యామిలీ ఈరోజు ఈ పచ్చడి హాయ్ ఫ్యామిలీ ఈరోజు ఈ పచ్చడి హలో ఫ్యామిలీ ఈరోజు నేను మీతో ఈ పచ్చడి గురించి షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. చెప్పు. చూడు మమ్మీ. చూసినా మంచి చెప్పక్క వస్తుంది. హాయ్ గాయ్స్, ఈ పికిల్స్ టేస్ట్ తో పాటు మీ హెల్త్ ని కూడా దృష్టిలో పెట్టుకొని చేసాం. బ్యాచిలర్స్ కి ఫ్యామిలీస్ కి బెస్ట్ కాంబినేషన్ ఇచ్చే 1 and only పికిల్స్ బై 1 get 1 ఫ్రీ. ఈ కంటితో పచ్చళ్ళు అమ్ముతూ ఈ కంటితో ఆశ్చర్యాన్ని మెయింటైన్ చేస్తున్నావు అక్క. సూపర్ అక్క. పబ్లిక్ ఏమైందిరా? నువ్వు చెప్పిన విషయాన్ని నేను గొంతు దించుకొని అరిస్తే 50 ఆర్డర్లు కూడా పట్టుమని రావక్క. అదే నువ్వు చెప్తే 231 ఆర్డర్లు స్టిల్ కౌంటింగ్. ఏందయ్యా ఇదే? ఇది నేను ఎక్కడా చూడలా. పిల్లలు రా. ఏం బావా ఇది? ఏంట్రా? పెళ్లి కావాల్సిన పిల్ల కావాల్సిన పనులేనా ఇవి? ఏంది వాళ్ళ కూతురు గురించి ఇంకా ఇన్ఫో లేదా? ఐ థింక్ సో. ఆ పచ్చడిలేంది, ఈ వీడియోలేంది? చుట్టాలలో మన పర్వంతా పోతుంది. మన పరువు ఓకే, ఆయనకి లేని పరువు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదే నేను చూస్తున్నా. నాకు కూడా తెలిసిన వాళ్ళు చెప్పారు. వాళ్ళే ఎంతకని చేస్తారు, నేను కూడా వాళ్ళతో కలిసి చేస్తాను. వేరా నేను కూడా చేయొచ్చా? ఒకడు బాగుపడితే చూడడం రాదు, ఒకడు ఎదుగుతుంటే ఎలా లాగాలని చూస్తారు. ఏదో ఒకటి దొరికించుకొని 4 మాటలు పుట్టించుకొని చంకలు గుద్దుకుంటారు. అరట్లా కాదు బావ చుట్టా. ఆ నలుగురు భార్య మీద ఆధారపడి బతికే భర్త అంటారు అనుకోని, పిల్లల మీద ఆధారపడే తండ్రి అనుకుంటారు అనుకోని. ఆ నలుగురు కాదు, ఇక్కడున్న నలుగురు ఏమనుకుంటున్నారనేదే నాకు ముఖ్యం. ఏమండి, మీ అక్కయ్య పెట్టే పచ్చడి చాలా ఫేమస్ అంట. వచ్చేటప్పుడు ఆవిడ దగ్గర నుంచి మటన్ పచ్చడి తీసుకొని రండి, మర్చిపోకండి. అక్క, నువ్వు పెట్టే పచ్చడిలకు మార్కెట్లో మస్తు డిమాండ్ అంట అక్క. అవునవును. ఆ మటన్ పిక్కల్ మంచి ఫేమస్ అంటగా. ఇగో నీది 450 అయింది. పేకాటే తమ్ముడే. బాయ్. అబ్బా అబ్బా అబ్బా, ఏమైంది? పచ్చళ్ళు పెట్టి చేలన్నీ మంటలు పుడుతున్నాయండి. అయ్యయ్యో, ఏది చెయ్యి ఇటు పెట్టు, మెల్లిగా రాస్తానుండు. ఏయ్, లాగిన్ టైం అయిందిదా. ఏమైంది? నాకు ఈ జాబ్ నచ్చట్లేదు, చాలా ప్రెషర్గా ఉంది. కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంది, కళ్ళు మండిపోతున్నాయి. అయ్యో, ఇక్కడున్న ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఈఎంఐస్, వాటి వల్ల ఇక్కడున్న వాళ్ళు ఎక్కడికి కదలేకపోతున్నారు. ఇంకా తప్పదు కదా, మనం కూడా అంతే. సరేదా, ఇవేం ఆలోచించకురా. ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందండి? సార్, మీ రిటైర్మెంట్ టైం దగ్గరకు వచ్చింది. మీరు కట్టుకోగలుగుతారో లేదో మంచిగా ఆలోచించుకున్నారా? కట్టుకుంటాను. వెరిఫికేషన్ చేపిద్దాం సార్. అది అటు ఇటు అయింది అనుకోండి, లోన్ అమౌంట్లో నుంచి 1% 2% తీసుకుంటారు. అప్పుడు శాంక్షన్ అయిపోద్ది. సంతోషం అండి. ఆఫీస్ నుంచి ఆఫీస్లో లేకుండా ఎక్కడికి వెళ్ళారండి? వస్తున్నాను సార్, బ్యాంక్ పని మీద వచ్చాను.
చాలా వర్క్ పెండింగ్ లో ఉంది. ఫాస్ట్ గా అలాగే సార్, ఓకే వెళ్ళొస్తానండి. సార్. ఆఫీస్కి టైం రైట్ అవుతుంది. సార్, కలుద్దాం. త్వరగా తీసుకోవయ్యా, ఆఫీస్లో పని ఉంది. ఒక్క నిమిషం సార్, అయిపోయింది. ఇంకొంచెం ముందుకు రండి సార్. నవ్వకండి. థ్యాంక్ యూ సార్. ఒక్క లోన్కి ఇంత హడావిడా? ఆ మాల్యమావకి ఇచ్చినట్టు మనకు కూడా లోన్ ఇవ్వచ్చు కదా. అలాంటి ఆప్షన్ ఉండే లోన్ తీసుకోండి డాడీ. రైట్. సారీ సార్, కంగ్రాచులేషన్ సార్, లోన్ శాంక్షన్ అయిపోయింది. ఇక ఇంటికి డౌన్ పేమెంట్ కట్టేసుకోండి సార్. బ్యాంక్ నుంచి చెక్కులు పాస్ అయితే చాలు. ఈఎంఐలు మాత్రం టైం టు టైం కట్టేయండి సార్. తప్పకుండా సార్. ఆ లోన్ శాంక్షన్ చేసిన ఆఫీసర్కి మీరు బాగా తెలుసంట సార్. వాళ్ళ ఫాదర్కి మీ ఆఫీస్లో ఏదో పని చేసి పెట్టిరంట సార్. మీ డాక్యుమెంట్లో 1-2 ఇష్యూస్ ఉన్నా కానీ లోన్ శాంక్షన్ చేసింది సార్. సరే, ఓకే సార్, బాయ్. ఓకే. ఇంటీరియర్ వర్క్స్, క్యాటరింగ్, పూజ సామాన్లు, రిటర్న్ గిఫ్ట్స్, బట్టలు అన్నీ కలుపుకొని 20 lakhs వరకు అవుతుంది డాడీ. పోనీ నా బంగారం అమ్మేద్దామా? అమ్మేసినా కూడా అమ్మా 6 లక్షలు అయితే ఇంకా కావాల్సి వస్తుంది. ఓ సాహో అమ్మగారికి పక్క రాజ్యమైన అమెరికా నుంచి 500 మాంసము, 1000 మామిడికాయ పచ్చళ్ళవి ఆర్డర్ రావడం జరిగింది. ఇందుకు గాను వాళ్ళు 8,000 పంపిస్తామని చెప్పడం కూడా జరిగింది. 8,000 తీసుకొని వాడిని ముడ్లో పెట్టుకోమను. 8,000 అయిందిరా? అవి 8,000 రూపాయలు కాదు, $8,000. ఆ? అంటే 6,91,663 రూపీస్ డాట్ 98 పైస్. రౌండ్ ఫిగర్ 10 లక్షలు అడుగురా. అమ్మా, రౌండ్ ఫిగర్ మహా అయితే 7 లక్షలు అవుద్ది. 10 లక్షలు ఎట్లా అవుద్ది? నీకు మాట్లాడడం రాదు. ఓ, మీ ఇంట్లో కూడా మీ మమ్మీ సింతేనా? ఏయ్, అక్క ఆ, అక్క ఏంట్రా? చూడు. రే రే, ఆ, ఇది అమ్మకు చెప్పొద్దు. చెప్పొద్దు. మెల్లగా పోయా, సీసాలున్నాయి. రైట్ అన్న, రైట్. డబ్బులు పడ్డాయా? పడ్డాయి కదా. పడ్డాయా? పడ్డాయి. రా. అరే సాయి, బయట మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ కమెంట్ బాక్స్ లో బూతులు తిడుతున్నారా? చూసావా నువ్వు అసలు? అవునక్క, ఇన్స్టాలో కూడా మస్తు మంది తిడుతున్నారు. నన్ను ట్యాక్స్ లో ఏసి తీస్తున్నారు అక్క. నాకు అసలు ఏం అర్థమైతలేదు. హలో హలో సాయి, ఏందిరా ఇది? మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ స్మార్ట్ బాయ్ సాయిలో రీల్స్ చూసి మా వాడు పికిల్స్ ఆర్డర్ చేసిండు. వాటి క్వాలిటీ వరస్ట్ ఉంది. ఫుడ్ పాయిజన్ అయ్యింది మా వాడికి. చావు బతుకుల్లో పోరాడుతుండు. చూడండి, కంపు వాసన. కుక్కలు కూడా తిన అసలు తినే. అసలు దీని అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. మీకు అసలు లైసెన్స్ ఉందా? రేయ్, ఆ డబ్బాయి రా. ఏంది ఇది? ఈ ప్యాకింగ్ ఏంది? ఎలుగాచి రాసిన. చాలా దరిద్రంగా ఉంది ఫ్రెండ్స్. ఏందిరా ఇది? నేను చూసుకుంటా. ఏం లేదు మమ్మీ. మీకెంత ప్రేమగా చేస్తానో పచ్చళ్ళు కూడా అంతే ప్రేమగా చేసిండ్రా. మరీ ఘోరంగా కుక్కలు కూడా తినవు, ఫుడ్ పాయిజన్ అంటే నాతో నైతలేదు సాయి. మమ్మీ, నేను చూసుకుంటా అని చెప్పిన కదా, నువ్వు వర్రీ కాకు, టెన్షన్ కాకు ప్లీజ్. నా వల్ల అయితలేదురా. ఉండు.
బా అనవసరంగా స్టార్ట్ చేసిండ్రా. నీళ్ళు తాగు. నేను ఫోన్ మాట్లాడేసి వస్తా. ఏం పచ్చళ్ళు ఏమో, ఇది ఎంతవరకు పోతుందో ఏమో. ఓకే గైస్, కమన్ కమన్. చెప్పండి సాయి, జనాల ప్రాణాలతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? తప్పు జరిగిందని తిన ఫేస్ లోనే తెలుస్తుంది. అయినా ఇంత వర్స్ట్ క్వాలిటీలో పచ్చళ్ళు అమ్ముకోవడానికి రీజన్ ఏంటి? ఇంట్లోనే ఉంటూ అద్భుతమైన పచ్చళ్ళు జనాలకు అందిస్తున్నారు ఆంటీ. వెరీ వెరీ నైస్. ఆహా, అసలు నాకైతే మధ్యాహ్నం మీ పచ్చళ్ళని ముద్ద దిగదు తెలుసా. థ్యాంక్ యూ. ఏ పచ్చట్లు అమ్ముకునే మా మీద లైవ్లు నడిపిస్తున్నారా? ఇంకా ప్రపంచంలో వేరే వార్తలేం లేవా మీకు? చూస్తున్నారా జనాలు మీడియాతో ఎంత సభ్యంగా ప్రవర్తిస్తున్నారో మీరే చూడండి. అసలు జనాలు అక్కడ ఫుడ్ పాయిజన్ అయి చనిపోతుంటే ఈయనేమో ప్రపంచంలో ఇంకేం ప్రాబ్లమ్స్ లేవా అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరే చూడండి. చచ్చిపోయారా? మనిషి ప్రాణానికి వాల్యూ లేదా? ఎంత కామెడీగా చచ్చిపోయారా అని అడుగుతున్నారో మీరే చూడండి. ఎక్స్క్లూజివ్లీ మన ఛానల్ స్క్రీన్ మీద మీరే చూడొచ్చు. ఇదంతా నిజంగా జరిగిందా లేదా మీరే కావాలని చేస్తున్నారా? చెప్పు. అసలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు ఈ పచ్చట్లు? ముందు నుంచి పూర్ క్వాలిటీ అయినా ఈ మధ్య ఇలా తయారయ్యారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? చూడండి, మా కెమెరా మీద దౌర్జన్యం. ఆడపిల్ల మీద చేస్తున్నారు. సమాజానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఏంటో అసలు సమాధానం చెప్పకుండా నేను అసలు వీళ్ళని వదిలేదే లేదు. ఏంటి సమాధానం చెప్పకుండా పంపిస్తున్నావు? అరే ఎందుకు దోస్తున్నావు? వీడియోది లైవ్ టెలికాస్ట్ కావాలి. చచ్చిపోయారా? ఏం అడుగుతున్నాడు? ఏం కావాలంటారా వాళ్ళకి? 5 లక్షలు అడుగుతున్నారు. ఇచ్చేద్దాంరా, నా వల్ల అయితలేదు. అందరు ఈ పచ్చళ్ళ గురించే మాట్లాడుతున్నారు. మనకేం కర్మ పట్టిందిరా అందరితో మాటలు పడినికి? నోటికి ఎంతో సంత మాట్లాడుతున్నారు. ఒక్కళ్ళకిస్తే అందరు అడుగుతారు మమ్మీ. నేనున్నాగా, నేను చెప్తలే. అయినా అవసరమా ఇవన్నీ? నా మాట విన్నారా? ఇప్పుడు చూడు, మందిలో మొత్తం బద్నామైనరు. ఏం కాలేదు మామయ్య, కాంప్రమైజ్ చేసుకుంటే సరిపోతుంది. రేయ్, ఆ వీడియో తీసినోడు నాకు తెలిసినోడు కాకపోతే నువ్వేం చేసినోడిరా? మీకు ఫోన్ చేయకపోయేటోడిని. అయినా మా అక్క ముఖం చూసి నేనేమంటలే. అయితే మొహం చూడకు. అరే ఏం బావ వీళ్ళు? రేయ్, ఆ అబ్బాయికి ఫోన్ చేసి విషయం చెప్పు. సర్లే. హలో ఉమాబాయ్, చెప్పు. ఎట్లున్నావే? అంతా మంచిదే. ఏమైంది కాల్ చేసినావు? ఆ పికల్స్ ఫ్యామిలీ ఉందిగా, జర మాట్లాడి సెటిల్ చేసుకుందాం రాదే? అంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళే. ఇంకేం మాట్లాడాలి? ఆ సాయనే పిల్లగాని చెప్పినా కదా. కానీ వాళ్ళ పరిస్థితి కూడా కాస్త చూడరాదే? చూద్దామే, నా దానికి 24 మంది వచ్చారు. వాళ్ళకు కూడా కంపెన్సేషన్ ఇప్పిస్తా అని చెప్పిన. అందరూ కేసులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇంకా వాళ్ళ ఇష్టమే. లొకేషన్ అయితే పెట్టు, రేపు వచ్చి సెటిల్ చేద్దాం. మరీ చెప్తున్నా, నా తమ్మునికైనా అవ్వాలి. పెద్ద పంచాయతీ అయితే చూసుకో. అర్థమవుతుందా? వాడు పాలిటిక్స్లుండు, మీరేమో ఇట్లా వీడియోలు తీసి పచ్చళ్ళు అమ్ముతుంటే అందరు లక్షలు సంపాదిస్తారు అనుకొని మిమ్మల్ని టార్గెట్ చేస్తుండ్రు. ఇప్పుడు ఇది ఎంత పెద్దగా అవుతుందేమో. మమ్మీ, నీ సైడ్ నుంచి అయితే ఏ ఫాల్ట్ లేదు కదా? ఏ పాయింట్లో కూడా ఎక్కడ ఏ తప్పు జరగలేదు కదా? ప్యాకింగ్లా, పికిల్ మిక్సింగ్లా, ఎక్కడైనా సరే గుర్తెచ్చుకో. మొత్తం ఒకదాన్నే చేసుకుంటా కదా, మిగిలినవేమో నువ్వు అక్క చేస్తారు. ఇంకా తప్పెక్కడి నుండి అవుతుంది? బయటోళ్ళు ఎవరున్నారని మిస్టేక్ అయితే ఏం లేదురా. బయటోళ్ళు ఉంటేనైనా అనుకోవచ్చు. హాస్పిటల్ బిల్, పచ్చడి రీఫండ్ మొత్తం 7 లక్షలు అవుతుంది. ఇది సెటిల్ చేసుకోర్రి. ఇక మీరు చేసిన పచ్చళ్ళ దండా మొత్తం బంద్ చేయాలి. అర్థమవుతుందా? బా నువ్వు ఉండగా నేను మాట్లాడతావు. అరే అట్లా కాదు మా బాయ్, క్యాష్ ఆన్లైనా? బావాడినట్లేడు. ఫైనల్ రేట్ ఎంతకు మాట్లాడమంటావు? మొత్తం బిజినెస్ ఆపేయాలంటున్నారు కదా.
నా కూతురు పెళ్ళి, సొంతిల్లు అన్నీ కలగానే మిగిలిపోతాయిరా. అందరికీ అన్నీ రాసిపెట్టి ఉండవండి. వాళ్ళు ఏం చెప్తే అది చేద్దాం. ఒక 5 లక్షలు క్లోజ్ చేద్దాం బావా. పైసలు ఇచ్చిన తర్వాత మా వాళ్ళకి ప్రాబ్లం అయితే ఉండదు కదా. ఏ దిక్కు నుంచి ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా. అన్నా మా పచ్చడి ఎవరు తిన్నారన్నా? నా తమ్ముడు. ఆయన హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయా? హ్మ్. ఉండక మీ తమ్ముడు మా దగ్గర ఏ పచ్చడి కొన్నాడు? చికెన్ పచ్చడి. అయితే ఏంది? రేయ్ ఏంట్రా? ఎప్పుడు ఆర్డర్ చేసిండు? ఏ దానిలో ఉంటుంది చూసుకో. కుళ్ళిపోయిన చికెన్ వల్లే నా తమ్ముడికి ఫుడ్ పాయిజన్ అయింది. జర్రు ఉంటే చచ్చిపోతుండే ఆడు. అయినా గింత గింత పురుగులు బాయ్. అరే పైసల కోసం ఏమైనా చేస్తారా? 25th 4th మంత్ ఆర్డర్ చేసిండు. ఫస్ట్కి డెలివరీ అయింది. 10th ఇలా తమ్ముడు హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. మీరు 8th వీడియో పెట్టేశారు. మీ తమ్ముడు ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు? ఈ నిఖిల్ హాస్పిటల్. లంగరౌజా? గదే. రేయ్ దొంగలేగా కనిపిస్తున్నానా? లేదన్నా. మావయ్య ఇది తప్పనిపిస్తలేదా? నేనేం చేసినారా? ఈ మనిషి మన ఇంటికి 25th వచ్చిండు. 10వ తారీఖున మళ్ళీ వచ్చిండు. ఆ రోజు మనందరం మాట్లాడి నవ్వుకున్న దానికి హట్ అయిండు. లోపల కుళ్ళు పక్కనోళ్ళు ఎదుగుతుంటే సూడ్లేనితనం వల్ల కిందికి గుంజుదామని చూస్తుండు. ఫ్రీగా పచ్చడి అడిగింది కదా మమ్మీ నిన్ను, అప్పుడు పచ్చడి ఇయ్యలేదు. దాన్ని కక్ష కట్టేసిండు. పచ్చడి ఆర్డర్ చేసుకొని దాని బిల్లు దగ్గర పెట్టుకున్నాడు. వీడియో స్ప్రెడ్ కావడానికి టైం పడుతుంది కదా, అందుకని 8th వీడియో షూట్ చేసి క్రియేట్ చేసి దగ్గర పెట్టుకొని సోషల్ మీడియాలో వదిలేడు. లీగల్గా ఏదైనా ఛానల్ వచ్చి మైక్ ముంగట పెడితే సూపినికి పేపర్లు కావాలి కదా, ChatGPT వాడి ఇవన్నీ క్రియేట్ చేశాడు. ఈయన చెప్పిన నిఖిల్ హాస్పిటల్ లంగరౌజ్లుంది. అది తీసేసి 3 నెలలు అయింది. ఫుడ్ పాయిజన్ అయిన ఇలా బ్రో అదే తమ్ముడు ఇది చూడండి. ఇన్స్టాలో వీడియో పెట్టాడు. ఒక్కరిని చూసి ఒకళ్ళు, సబ్స్క్రైబర్స్ కోసం ఒకడు, వ్యూస్ కోసం ఒకడు, సెటిల్మెంట్ చేసుకుంటూ వచ్చే డబ్బుల కోసం ఒకరు. అందరూ చేసారు. మీరు చేస్తున్న దానివల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. ఇప్పుడు ఈ డబ్బులు మనం ఇయ్యంగానే మన ప్లేస్లో మావయ్య బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అత్తమ్మ ఆల్రెడీ మొత్తం సామాన్లతో రెడీగా ఉంది. వాట్సాప్ స్టేటస్ చూసిన మావయ్య అసలు ఒక ఐడియా వచ్చి దానికి సపోర్ట్ చేసే జనాలు దొరికి అప్పు చేసి రాత్రి లేదు, పగలు లేదు, సండే లేదు, హాలిడే లేదు, సర్వం ఇదే అని ఆ బిజినెస్ని సక్సెస్ చేసి ఆ సక్సెస్ని మెయింటైన్ చేసుకోవడమే ఓ పెద్ద పంచాయతీ. ఈ గ్యాప్లో ఇగో కిందికి గుంజడానికి తయారవుతారు. బిజినెస్ ఐడియాల కన్నా పక్కనుండి కిందికి గుంజుడు ఎలా అనే ఐడియాలే సక్సెస్ అవుతాయి. ఈ గ్యాప్లో సోషల్ మీడియా ఒకటి తల తెలియదు తోక తెలియదు. ఒకడేమో ఎక్స్పోజ్డ్ అని, ఇంకొకడేమో డిబేట్ అని, ఇంకొకడేమో ఎక్స్ప్లెనేషన్ అని చింది చేస్తారు. వారం అయితే ఇంకొకటి వస్తుంది, దీన్ని వదిలేసి దాని మీదకి వెళ్ళిపోతారు. ఆ ఒక్క వారంలో మా జీవితాలు, మా కెరియర్లు, మా రిలేషన్లు, మా మెంటల్ ట్రోమాలు ఇంత జరిగితే ఆ మనిషి ఉంటుందా? ఈ రోజు గడిస్తే మా అమ్మ మాతో ఉండేది కాదు. మావయ్య వీలైతే మీరు ఎదగండి, అంతేగాని పక్కనోడు ఎదగడం చూసి కాల్చుకోవడం అని గుంజడం ఇలాంటివి చేయకండి. క్యాష్ తీసుకున్నారో లేదో, వైన్స్కి పోయి మందు తీసుకోవాలో లేదో అని ఫోను మాట్లాడనమ్మా. హలో అన్నా, పైసలు ఇచ్చిరానే? అంటే ఏం లేదు, వైన్స్కి పోవాలని కాల్ చేసినానే. హలో అన్నా. చూడండి సార్, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ బామ్మర్దే చెప్పిండు
ఉట్టిగానే పని అయిపోద్దని. ఒకట్లో పైసలు వస్తే ఏమనుకోద్దు సార్. సారీ సార్, సారీ మేడం. రైట్ సార్, వెళ్ళొస్తా. మేడం, జరా పచ్చడి డబ్బు ఉంటే ఇస్తారా? సాయంత్రం టఫ్కి బాగుంటుంది. సారీ బావా, సారీ అక్క. సాయిబాబు మంచినీళ్ళు తీసుకురావాలా? బాబా ఆ, తీసుకో. బాబు తమ్ముడు రే రే కసాయ్ నీళ్ళు తీసుకురారా దరిద్రుడా. నీ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ అయిపోయిందిరా, తీసుకో. నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు. తమ్ముడు రేయ్, అందరి ఇళ్లలో వాళ్ళ కొడుకుల్ని అన్నాలు పెట్టి పెంచితే మా డాడీ మాత్రం నాకు ఇన్ని మింగులు పెడుతూ పెంచారు. ఇప్పుడే ఏమంటారో చెప్పండి డాడీ. నువ్వు చాలా బాగా మాట్లాడావు. ఇంత తెలివి పెట్టుకొని జాబ్ ఎందుకు చేయడం? బిజినెస్ చెయ్యి, పెద్దగా చెయ్యి. సరే డాడీ. మాట్లాడుతున్నారా? ఇంకా అయిపోలేదు. సారీ డాడీ. ఈరోజు నువ్వు లేకపోయి ఉంటే అక్క పెళ్ళి, సొంత ఇల్లు ఇవన్నీ ఉండేవి కాదురా. అందరి దృష్టిలో నేను ఒక ఫీల్డ్ పర్సన్గా ఉండిపోయేవాడిని. థ్యాంక్స్ రా. మా డాడీని హగ్ చేసుకున్నా, ఆయన నన్ను సభాష్ అన్నారు. ఇంట్లో హీరో అయిపోయా. అసలు ఈ ఫీలింగే వేరే అబ్బా. మా అక్క జాబ్ మానేసింది, నేనే మానేమన్నా. ఇద్దరం కలిసి స్టార్టప్ని బిల్డ్ చేసే పనిలో పడ్డాం. మేమే చేయగలిగినప్పుడు మీరు చేయగలుగుతారు. మీరు అనుకోవట్లేదు అంతే. ఒరే నాన్న, 20 సంవత్సరాలు ఈఎంఐ కట్టగలుగుతామంటావా? 20 సంవత్సరాలే కదా, అయిపోతుందిలే అమ్మా. బాబు కసాయ్ 20 years అంటే 240 months, నెలకుండే 30 days. నీకుంది. ఐ కెన్ సీ యువర్ ఫ్యూచర్ ఇన్ ద ఫ్యూచర్ రా. నీకు ఉంది, నీ ఫ్యూచర్ కూడా నాకు బాగానే కనిపిస్తుంది అక్క. కింద మీద పడి డ్రీమ్ హౌస్ కూడా కొనుక్కున్నాం. మా ఫ్యామిలీ అనుకున్నాం, కొనుక్కున్నాం. భయంగానే ఉంది, కానీ ఈ కమ్యూనిటీని చూశాక, మా ఫ్యామిలీ ఇక్కడ హ్యాపీగా ఉండడం చూశాక కట్టేస్తామన్న ధైర్యం వచ్చింది.